ఎక్కువగా పండించేది ఎక్కువ ఏంటి అని అంటే వరి పండించుకుంటాము. వరి మామూలుగా కొన్ని రకాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి, కొన్ని రకాలు మామూలుగా దిగుబడి ఇస్తాయి. వరి పండించడానికి మనకి దగ్గర సుమారుగా 1500 మిల్లీమీటర్ల నీటి అవసరం అనేది ఉంటుంది. మనం ఏ విత్తనాలనైనా వేసుకునే ముందు విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇది పండించడానికి ముందు ఒక 2-3 సార్లు దున్నిన తర్వాత దమ్ము చేసుకోవాలి, అంటే పడ్లింగ్ చేసుకోవాలి. కేజీవీలు వేసుకొని మంచిగా పడ్లింగ్ చేసుకున్న తర్వాత విత్తనాలని నారు పెట్టుకున్న తర్వాత 20 నుంచి 25 రోజులకి నారు అనేది వచ్చిన తర్వాత మనం దీన్ని పొలంలో నాటుకోవాలి. 2 నుంచి 3 మొక్కలు అనేటి పిలకల్ని తీసుకొని మనం నాట్లు పెట్టుకున్నట్టయితే మనకి దిగుబడి అనేది మంచిగా వస్తుంది. ముదురునారును అయితే తీసుకోకూడదు. ముదురునారు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దిగుబడులు అనేటివి తగ్గిపోతాయి, పిలకల శాతం అనేది అధికంగా రాదు. అలానే మనకి విత్తనాలని మనం నర్సరీ కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. బీజామృతంతో చేసుకోవాలి. అలానే వరి నాట్లు పెట్టిన తర్వాత నర్సరీ అయిపోయిన తర్వాత పొలంలో నాట్లు పెట్టుకున్న తర్వాత నాట్లను కూడా మనం జీవన ఎరువులు అని చెప్పి మనకి రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లము ఇలాంటి జీవన ఎరువులు ఉన్న జీవన ఎరువులలో మనం అన్ని కేజీ తీసుకొని మడి తయారు చేసుకొని అందులో కేజీ వేసుకున్న తర్వాత ఈ నాట్లని అందులో ఒక 10 నిమిషాలు ఉంచి తీసి మనం నాట్లు పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే తెగుళ్ళ నుంచి మనం పంటని అరికట్టవచ్చు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే 20% దిగుబడులు కూడా పెంచుకోవచ్చు జీవన ఎరువులను ఈ విధంగా. అలానే అజొల్లా కూడా ఒక జీవన ఎరువు అనేది ఉన్నది. అది దాన్ని మనం అజొల్లా నాట్లు పెట్టిన తర్వాత కనుక మన నీళ్ళల్లో కొంచెం కల్చర్ని తీసుకొని వదిలేస్తే అది మనకి నత్రజనిని స్వీకరించి పంటకి మనకి అధిక నత్రజని అనేది అందిస్తుంది. మొక్కజొన్న తీసుకున్నట్టయితే మొక్కజొన్నలో మనకి వివిధ రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. ఏంటి అంటే బేబీ కార్న్ అని, స్వీట్ కార్న్ అని, డెంట్ కార్న్ అని, ఫ్లింట్ కార్న్ అని, ఫ్లోర్ కార్న్ అని, ఎమైలేసియా కార్న్ అని ఇలాంటి చాలా రకాలైన మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. బేబీ కార్న్ తీసుకున్నట్టయితే దాన్ని మనం చిన్న దశలో ఉన్నప్పుడే మనం కంకుల్ని కోసుకొని వెజిటేబుల్గా యూజ్ చేసుకుంటాము. అలానే వాణిజ్యపరంగా కూడా కొన్ని రకాల మొక్కజొన్నలు మనం ఉపయోగించుకోవడం అయితే ఏ మొక్కజొన్నలు అయినా కానీ మనం వేసుకునేటప్పుడు ఒక 3-4 సార్లు దున్నుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకొని మనం వీటిని విత్తనాలు అనేటివి విత్తుకోవాలి. విత్తన శుద్ధి వేటితో చేసుకోవాలి అని అంటే జీవామృతంతో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని 60 x 30 విత్తే దూరంలో వేసుకోవాలి. అన్నిటికీ 60 x 20 కానీ 60 x 30 కానీ విత్తే దూరం పెట్టుకుంటే సరిపోతుంది. తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించకుండా ఉండాలి అంటే విత్తన శుద్ధి అనేది సేంద్రియ పరంగా చేసుకొని కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే కనుక మనకి తెగుళ్ళ నుంచి కానీ పురుగుల నుంచి కానీ మనం రక్షించుకోవచ్చు. అలానే ఇది మనకి విత్తన మోతాదు వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా విత్తన మోతాదు అనేది ఉంటుంది. 7 నుంచి అందాజుగా మనకి ఎకరానికి 7 నుంచి ఒక 8 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. తర్వాత దిగుబడి కూడా మనం విత్తన శుద్ధి చేయడం వల్ల అలానే మొక్క 15 రోజులకు ఒకసారి జీవామృతాలు పారించడం వల్ల ఏంటి అని అంటే మనకి మొక్క అనేది దృఢంగా ఉంటుంది. అలానే దిగుబడులు కూడా అధికంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. మనకి పప్పు ధాన్యాల్లో చూసుకునేటట్టయితే మనం ఎక్కువగా పండించుకునేది కందులు, పెసలు, శనగలు, ఉలవలు, బొబ్బర్లు, మినువులు. వీటిల్లో అధికంగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వీటిల్లో కూడా ఉంటాయి. వీటిని కూడా మనం ఆహారంలో రోజు తీసుకునేటప్పుడు పప్పు ధాన్యాలని కూడా ఏ రకంగా అయినా మనం ఆహారంలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యం అనేది పెంచుకోవచ్చు. మనం ఇవన్నీ చూసుకుంటే కనుక పండించడానికి వీటిని కూడా ఒక 2-3 సార్లు దున్నుకున్న తర్వాత పొలాన్ని దున్నుకున్న తర్వాత వీటన్నిటిని మనం కందులు ఒక్కటి నర్సరీ చేసుకుంటాము, మిగిలిన అన్ని డైరెక్ట్ పొలంలో విత్తుకోవచ్చు. వీటన్నిటిని 30 x 10 సెంటీమీటర్ల దూరంలో విత్తనం విత్తుకోవాలి. కానీ కందులు మాత్రం అలా కాదు. కందులో మనం ఎక్కువ దూరంలో విత్తుకుంటాం, ఎందుకంటే అది మనకి చాలా పెద్దగా వస్తుంది, ఎక్కువగా మనకి కొమ్మలు అనేటివి ఎక్కువగా వస్తాయి కాబట్టి. ఇందులో ఏంటి అంటే ప్రత్యేకం మామూలుగా అన్నిటినీ మనం వేసుకున్న తర్వాత ఇందులో
నిప్పింగ్ అనేది శనగల్లో కందులలో మనం నిప్పింగ్ అనేది చేస్తాం. పైన ఉన్న కొమ్మల్ని తుంచుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అధిక కొమ్ములు వచ్చి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అధిక కొమ్ములు రావడం వల్ల పూత ఎక్కువగా వస్తుంది. పూత రావడం వల్ల కాయలు ఎక్కువగా వచ్చి మనకి దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని మనం 70 x 20 సెంటీమీటర్ల దూరంలో మనం కందుల్ని విత్తుకోవచ్చు. శనగలు కానీ, మినువులు కానీ, పెసలు కానీ ఇవన్నీ ఏంటి అని అంటే 30 x 10 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకుంటే మనకి దిగుబడులు అనేటివి మంచిగా వస్తాయి. ఇవన్నిటిని కూడా మనం బీజామృతంతో ఈ పప్పు ధాన్యాలన్నిటిని కూడా బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అలానే మధ్యలో ఒక 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కానీ జీవామృతం కానీ పారించినట్టయితే మనకి మొక్క అనేది మంచిగా ఉంటుంది. అలానే మధ్యలో 20 రోజులకు ఒకసారి పంచగవ్య పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పైన మనకి కొమ్మలు అనేటివి అధికంగా పెరిగే మొక్క అనేది ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుంది. అట్లనే పంచగవ్య, జీవామృతం, బీజామృతం వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల సేంద్రియ పద్ధతిలో మనకి దిగుబడులు అనేటివి ఎక్కువగా అధికంగా మనం సాధించుకోవచ్చు.